సంగారెడ్డి జిల్లా పాసమైలారం ఘటన తీవ్రంగా గాయాల పాలైన కార్మికులను పటాన్ చెరువులోని ధృవ హాస్పిటల్లో క్షతగాత్రులను పరామర్శించి బాధితుల కుటుంబాలతో మాట్లాడారు మీనాక్షి నటరాజ్, మంత్రి దామోదర రాజ నరసింహ, మహేష్ కుమార్ గౌడ్. అనంతరం మీనాక్షి నటరాజన్ మాట్లాడుతూ క్షతగాత్రులను మెరుగైన వైద్యం అందిస్తున్నారని, బాధితులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. మంత్రి రాజనరసింహ మాట్లాడుతూ ఇది చాలా పెద్ద ప్రమాదం, ఈ దుర్ఘటనలో గాయాల వారందరికీ మెరుగైన వైద్యం అందుతుందని, ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనేది కమిటీకి కూడా వేయడం జరిగిందని మంత్రి దామోదర రాజ నరసింహ అన్నారు. स्वतंत्र डाउन आज की पोजीशन क्या है जो बेस्ट पॉसिबल कोर्स ऑफ ट्रीटमेंट हो सकता है वो कर रहे हैं। सरकार भी पूरे समय मॉनिटरिंग कर रही है। हमारे मॉनिटरिंग में है, पूरी गवर्नमेंट मशीनरी मॉनिटरिंग में है। जो उनके परिजन आए हैं, जाहिर है कि दूसरे प्रदेशों से हैं, उनको भी इस वक्त जिस तरह के साइकोलॉजिकल, इमोशनल और फाइनेंशियल मेडिकल असिस्टेंस की ज़रूरत है, वो हम देने के लिए प्रतिबद्ध हैं और लगातार मॉनिटर कर रहे हैं कि पेशेंट्स को धीरे धीरे स्टेबलाइज करने के लिए जो भी मुनासिब कदम होंगे वो सब डॉक्टर्स होंगे। DNA టెస్ట్ల ద్వారా ఐడెంటిఫై చేసి పెన్సిల్ కానీ స్టార్ హాస్పిటల్ ఇంకొంచెం ఇక్కడ పేషెంట్ కనిపిస్తుంది క్యాజువల్ 48 అవర్స్ క్యాజువాలిటీ సార్ ఇవాళ అయిపోతాయా సార్ సహా తొందరపాటు మంచిది అడుగుతున్నాను సార్ వాళ్ళు అయిపోతాయా కన్నా కొంచెం మంచి తలకాయ వస్తుంది ప్రజ్ఞత ఉండాలి. కష్టకాలంలో బ్యాలెన్స్ సార్ ప్రధానంగా ఇప్పుడు సోనియా అని ఒక మహిళ ఉంది, 5 నెలల పాప ఉంది, ఆమె వాళ్ళ భర్త సీరియస్గా ఉంది అంటూ కూడా నిన్నటి నుంచి మీడియాకి కానీ అటు అధికారులకు కానీ మీతో కానీ చెప్తూ ఉంది. ఎలా ఉంది సార్ అతని పరిస్థితి? కానీ స్టేబుల్ సమయం పడదు. ఆ కుటుంబాన్ని ఆదుకునే బాధ్యత బాధ్యత